అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరం జూలై మాసము 1వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము ప్రియమైన ఆరాధన. ఆదికాండము 4వ అధ్యాయము 4 మరియు 5 వచనములందు యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. ఆరాధన యొక్క శిఖరమును మనము చేరకున్నట్లు అడ్డగించేటువంటి పలు ఆటంకములను, మరవదగిన కొన్ని అంశములను ఉండే తీరుతున్నాయి. కయ్యూనును అతనికి అర్పణను ప్రభు లక్ష్యపెట్టక పోయినట్లును పలు సమయముల యందు మన అంతరంగం యొక్క స్థితిని చూచి మన యొక్క స్తుతియు స్తోత్రములను కానుకలను ఆయన లక్ష్యపెట్టక ఉండుటకు కూడా అవకాశములు ఉన్నాయి. ఆరాధనను ప్రభునకు చెల్లించుచున్నప్పుడు ఆయన ప్రేమించి వాత్సల్యతను చూపించి ఆరాధన చెయ్యవలనే గాని ఏదో విధి చొప్పున ఆరాధన చెయ్యకూడదు. అనేక క్రైస్తవ కుటుంబములు ఆదివారము రోజున ఆలయమునకు వెళ్ళుట ఒక విధిగా భావించి విధి చొప్పున వెళ్ళొద్దాము అని ఆలయమునకు వెళ్ళి వచ్చుచున్నారు. అట్టి వారు ప్రభు యొక్క చిత్తమును తెలుసుకొనుటయును లేదు, ఆయనను ప్రియపరచుటయును లేదు. ఇటువంటి వారిని గూర్చి యేసు చెప్పెను, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యేషయ్య మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7, 8 మరియు 9 వచనములు. ఆరాధనకు గొప్ప ఆటంకముగా ఉండుట వేషధారణయే. వేషధారణ అంటే ఏమిటి? పెదవులతో దేవుని స్తుతించుటయును హృదయమునందు దేవునికి దూరముగా ఉండుటయే వేషధారణ. చెప్పుటకును చేయుటకు గల వ్యత్యాసము ఉండుటయే వేషధారణ. వేషధారణతో కూడిన మాటలను విధి చొప్పున చేసేటువంటి ఆరాధనయును పొద్దుపోవుటకై స్తుతించుటయును ప్రభు ఎన్నడూ కోరుకొంటలేదు. ఏదో కానుకను అర్పించవలనని బలవంతముతో కానుకలను తీసుకొని కయ్యూను వచ్చెనే గాని అది ప్రభువునకు ప్రియమైనదేనా అని గ్రహించుటకు అతడు తన యొక్క మనసును అర్పించలేదు. కయ్యూని యొక్క కానుకయందు రక్తము లేదు. బలి యొక్క రక్తమే నేరారోపణ చేయు మనస్సాక్షిని కడిగి దేవునితో సమాధానపరచి మనలను ఆయన వద్దకు చేర్చుచున్నది. అయితే హేబేలును చూడుడి, ఆయన దేవునికి ప్రియమైన కానుకను చెల్లించుటకు కోరుకొనెను. విశ్వాసము చేత తన యొక్క అంతరంగమును ప్రభు యొక్క అంతరంగముతో జతపరచి ఆయనకు ప్రియమైన కానుక ఏమిటి అని గ్రహించి జరిగించెను. కల్వరి శిలువయందు యేసుక్రీస్తు దేవునికి గొర్రెపిల్లగా బలి అర్పించబడుటను ముందుగా గ్రహించి హేబేలు తాను కూడాను ఒక గొర్రెపిల్లను బలిగా అర్పించెను. అట్టి కానుక లక్ష్యము చేయబడెను. దేవుని బిడ్డలారా, ప్రభునకు ప్రియమైన వాటి యందు ఆయనకు ఆరాధనను చేయుదురుగాక. నేటి ధ్యానమునకై కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. నేటి వేద పఠనము ఉదయం యోబు గ్రంథము 20 మరియు 21 అధ్యాయములు, సాయంత్రం అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 24 మొదలుకొని 48 వచనములు. ప్రభు ఈ నూతన మాసమైన జూలై మాసం నందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.